నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. విజయసాయి రెడ్డి నేను రాజకీయాలకి స్వస్తి చెప్పాను, వ్యవసాయం చేసుకుంటానని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు. ఒకవేళ ఆయన మీడియా ముందుకు వచ్చినా కూడా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తూ వస్తున్నాడు. అయితే ఆయన మొన్న మధ్య రాజకసిరెడ్డి అరెస్టు కాకముందు చేసిన ట్వీట్లు, అరెస్ట్ అయిన తర్వాత చేసిన ట్వీట్లు చూస్తేనేమో అప్పుడు నేను ఇంకా బట్టలు విప్పడానికి, పూర్తి బట్టలు విప్పడానికి, ప్రభుత్వం సగం బట్టలే విప్పింది, పూర్తి బట్టలు విప్పడానికి నేను సహకరిస్తాను అనేది అప్పుడు ఆయన చేసిన ట్వీట్. కానీ నిన్న ఈవినింగ్ చేసిన ట్వీట్ ఎందుకో దానికి భిన్నంగా అనిపించింది. జగన్కి హాని చేసే పని నేనేమి చెయ్యను అని అంటూ ట్వీట్ చేసుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఈ రెండు ట్వీట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఇందులో విజయసాయిరెడ్డి ఏది నిజం? విజయసాయిరెడ్డి పూర్తి బట్టలు విప్పుతా అనేది నిజమా? జగన్కి హాని చెయ్యను అనేది నిజమా? తెలుగుదేశం పార్టీ కొనేసింది, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళారు, సో ఆ కీలకమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డిని మార్చాడు, చంద్రబాబుకి విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు కదా. మరి విజయసాయిరెడ్డి చేస్తున్న ఈ ట్వీట్స్కి అర్థమేంటి? ఇందులో ఏది నిజం, ఏది నిజమైన విజయసాయిరెడ్డి? అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడ్స్మిల్ గారు. ఏ విజయసాయిరెడ్డి నిజం? ఆయన ఏది సత్యం, ఏది ధర్మం అని శ్రేసి ఉంటాయి. అలాగా ఇది ఏది సత్యం కదా, ఇది ఏది నిజం చెప్పడం. విజయసాయిరెడ్డి ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నాడు. నేరానికి, శిక్షకి, విశ్వాసానికి, విధేయతకి, భయానికి, ఆందోళనకి మధ్య ఊగిసలాడుతున్నాడు. ఓ మై గాడ్, ఇన్ని ఉన్నాయా? మరి ఇన్ని ఏకకాలంలో ఉంటాయి అన్ని, అంటే ఒకేసారి. అయితే ఏదో కోపంలో ఒక ఆగ్రహం, ఆవేశం వస్తుంది ఏదో టైంలో. వచ్చినప్పుడు ఈ సంగతి చెప్తాను అని వెళ్ళిపోయి చెప్పేసాడు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు. కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి అన్నాడు. కసిరెడ్డి ఎవడండి? నేను అప్పుడే చెప్పాను కదా, మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను, ఈయన అసలు నమ్మకూడదని బాబు, డేంజర్ మ్యాన్ అని తప్పిస్తాను చూస్తాడు, ఇది పెద్ద డ్రామా ఏమో అన్నాను నేను. డ్రామా అయినా కాకపోయినా అక్కినే నాగేశ్వరరావు గారి మురళీకృష్ణ సినిమా వచ్చింది, నాగేశ్వరరావు గారి జమున సినిమా. అందులో పాట ఉంటుంది, వాళ్ళు ఏదో కారణాల వల్ల విడిపోతారు. ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా అని చెప్పేసి మురళీకృష్ణ పాత్రధారి, మురళీ పాత్రధారి నాగేశ్వరరావు గారు పాట పాడతాడు. చాలా ఆవేదనాభరితంగా, హృదయం కరిగిపోయేలాగా ఆర్ద్రత మేళమించిన ఆ సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. నా కోటరీతోనే సమస్య కానీ జగన్తో సమస్య లేదంటాడు. అది దానేమో పరిస్థితుల ప్రభావం అని చెప్పేసి పడతాడు. నువ్వు ఏమైనా కానీ గుండెని గుడిగా చేశాను, నేను ఇలా చూసుకున్నాను అని చెప్పేసి అని చెప్తా, ఏమైనా సరే ఇడిపోవాల్సి వచ్చింది, నువ్వు నీ సుఖమే నేను కోరుకున్నాను అన్నాడు. ఇతను అదే చెప్పాడు, దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు సాహిత్యం, సాహితీ కళాకారులు, కవిత్వం మేళవించి చెప్పారు వాళ్ళు, సాహితీవేత్తలు కాబట్టి. ఇతను మన జంగ్లీ టైప్ కాబట్టి ఇలా చెప్పాడు అంతే. ఇక్కడ మీరు ఇతను తెల్ల తోడేలు, వుల్ఫ్, వైట్ వుల్ఫ్, అది ఇతను నమ్మలేము, అసలు నమ్మకూడదు. పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినం చేసే టైప్. జగన్మోహన్ రెడ్డి మీద నా మనసు, జగన్మోహన్ రెడ్డి మనసులో నా స్థానం లేదని చెప్పాడు కదా. విరిగిపోయింది అన్నాడు. విరిగిపోయిందంటే కదా, ఆయన మనసులో నా స్థానం లేదు, చాలా బాధపడిపోయాడు. ఆ మురళీకృష్ణ సినిమాలో కూడా నాగేశ్వర గారు కూడా నీ మనసులో నా స్థానం పోయింది, నువ్వు బాగుండాలి అయినా సరే అంటాడు. సేమ్ నువ్వు కావాలంటే ఆ పాట వినండి, మీరు పెట్టుకుని. ఇప్పుడు ఈ పాటని పాడేస్తే మీరు వినలేరు, కానీ నేను పాడేస్తాను పాట, కానీ మీరు వినలేరు ఏంటండి అని మీరు పెట్టుకుని వినండి. ఎవరికాళ్ళు ఈ వీడియో ఇంటర్వ్యూ చూస్తున్నాం, విజయసాయిరెడ్డి క్యారెక్టర్ మీకు అలా టఫాల్మని నాగేశ్వరరావు మొఖం తీసేసి ఈ మొఖం పెట్టుకోండి, అప్పుడు అవతల జగన్ కనపడుతూ ఉంటాడు మీకు. ఒకసారి ఊహించుకోండి ఎవరన్నా. అసలు అలా ఎందుకు నమ్మాలండి? వాళ్ళు దొంగల ముఠాండి, వాళ్ళు నొటోరియస్ క్రిమినల్స్, వాళ్ళు కరుడుగట్టిన నేరస్తులు, నేర స్వభావం, నిలువెల్లా నేర స్వభావం ఉంటారు వాళ్ళు. దుస్తులు ధరించేది కూడా నేరమయం, వాళ్ళు బతికే నేరమయం, వాళ్ళ దారి అడ్డదారి. వాళ్ళు ఎందుకు మీరు మారుతారు? వాళ్ళ గురించి మీరు ఎందుకు పాజిటివ్గా మాట్లాడతారు? ఎవరన్నా అతను సానుభూతి చూపించడం వేస్ట్ అండి.
వాళ్ళందరూ కూడా ముఠాలో వాటాల దగ్గర లేకపోతే ఆ ప్రేమాభిమానాలు పంచుకోవడంలోనూ కొంచెం తేడా వచ్చి బయటకు వచ్చేదో మాట్లాడుతున్నాడు కానీ నా చేత లేకపోతే చంద్రబాబు గారు మాట్లాడమని చెప్పాడు అంటాడు కూడా ఎప్పటికప్పుడు వచ్చి. మీరు ఏం చెప్తారు? షాక్ అయిపోరు, దొంగ అయిపోరు అందరూ. ఎలాంటి వాళ్ళు అండి వాళ్ళు అలా నమ్మొచ్చా? వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళారంటే ఈ దేశంలోని అత్యున్నత స్థాయి వ్యవస్థలను కూడా వాళ్ళు అదుపు చేసే స్థితిలోకి వచ్చారు. వాళ్ళకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకుంటారు. వాళ్ళకి స్టిల్ ఏదైనా అంటే మీరు కంటెంప్ట్ అయిపోద్దని చెప్పి అంటారు కానీ మనల్ని అసలు మీరు ఒకసారి చూసుకోండి. అంటే వాళ్ళు యాంటీ సోషల్ మీడియా, యాంటీ నేషనల్ వాళ్ళు, మన యాంటీ కాన్స్టిట్యూషన్ వాళ్ళు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వాళ్ళు. వాళ్ళ మీద చాలా సీరియస్గా తీసుకోవాలి యాక్షన్. అసలు ఇక్కడి నుంచి ఏరేగిపోతే ఇప్పుడు కట్మల్ అంటారు, నల్లులు. ఒక మంచానికి నల్లులు పడితే మీ తరం కదా అట్ని వదిలించడం, ఆ మంచం ఆధార పడేసుకోవాలి అంతే పట్టుకెళ్ళి. తెలుసా మీకు నల్లులు బాధ ఎప్పుడు పడ్డారా మీరు? ఇదివరకు ఇప్పుడు నల్లులు తగ్గినాయి కానీ ఇదివరకు సినిమాకి వెళ్ళినా లేకపోతే ఆర్టీసీ బస్సులు నిండమండి నల్లులు. ఎవడో ఒకడు అప్పుడు తీసుకొచ్చి ఒకటి పాడ చేయడం కూడా ఇత్తనం బలబలబలబలమని పెరిగిపోతాయి. నేను ఎలాగే వైసీపీ వాళ్ళకి నల్లులు జలగలో నల్లులు, బ్లడ్ సక్కర్స్, రక్తం పీల్చేది ఏ జాతి ఉంటే ఆ జాతి వాళ్ళందరూ ఉన్నాయి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు సంబంధం లేకుండా రాజ్యసభని కూడా పరిత్యజించి జగన్కి చేసే మేలేంటి? మీరు లేదా జగన్కి చెయ్యని హాని ఏంటి? అరిషడ్ వర్గాలను పరిత్యజించి యోగాశ్రమం యోగాస్థానానికి వెళ్ళిపోయాడు, ఋషీశ్వరుడిగా మారిపోయాడు. వీళ్ళు బాబు సొమ్మిటి ఇవన్నీ రాకముందు ఆడు ఏంటి చూసుకుంటే ఇప్పుడు బుద్ధుడు అనడానికి రాజ్యాన్ని వదిలేసి బయటకు వచ్చాడు సిద్ధార్థుడు. తర్వాత బుద్ధుడిగా మారాడు. ఆయన్ని మనం అయ్యో గొప్పవాడు అనొచ్చు. ఎందుకంటే మొత్తం అష్టైశ్వర్యాలని, రాజ్యాధికారాన్ని, రాజ్యాన్ని వదిలేసి బయటకు వచ్చాడు కాబట్టి. నువ్వేం వదిలేసొచ్చు? నువ్వు అన్నీ దుబ్బేసే కదా అందరైనా. నువ్వేం వదిలేసావు? టచ్ చేసుకుంటూ మానేవా? మానలేదు కదా ఇంకా. అవునే కదా. నీ వేషపాటనే, నీ సాధు స్వభావం, నువ్వు గడ్డలు పెంచుకుని నువ్వు నెత్తి మీద జుట్టు ముడేసుకుని గట్ట కమండలాలు గట్ట పుచ్చుకోలేదు కదా. వీళ్ళని నమ్మకూడదు. ఏదో శిక్ష తప్పించుకోవడానికి జనాలు ఏకపక్ష దాడి బారిని తప్పించుకోవడానికి చేసే చేష్టలు, వాళ్ళలో వాళ్ళకున్న గొడవలు. ఇప్పుడు ఇతను బొమ్మ ఎవడో బయట పెట్టాడు, వాళ్ళ బొమ్మ ఇతను బయట పడుతున్నాడు అంతే. అసలు వాడి జోలికి వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరు. ఇప్పుడు ఇతని వ్యవహారాలే, ఇతని పురాణాలని ఎవరో బయట పెట్టారు. వాళ్ళ పురాణాలు, వాళ్ళ దొంగతనాలు ఇతను బయట పెడుతున్నాడు అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ కోటరీ అని అంటాడు కదా విజయసాయి రెడ్డి, ఆ కోటరీ ఏదైతే ఉందో సరే, ఆ పేర్లు కూడా కొంతమంది చెప్పుకుంటాం, సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇంకెవరో. ఓపెన్గా సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయి రెడ్డికి పడదంటలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ విజయసాయి రెడ్డితో ఉండేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత రాజుగారు రెండో వారిలాగా ఇది. ఓకే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి లేదన్నా నువ్వే నా పక్కన ఉండు, నువ్వే నా తర్వాత పొజిషన్ అని జగన్మోహన్ రెడ్డి అంటే మరి కోటరీతోనే కదా సమస్య. కోటరీని పక్కకు పెట్టేశాడు. మరి విజయసాయి రెడ్డికి ఇంక సమస్య ఏం లేదుగా మళ్ళీ వెళ్ళడానికి జగన్ దగ్గరికి. అలా కాదండి, జగన్ దగ్గర చేర్చుకోవాలి కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆల్రెడీ కొన్ని దొంగతనాల్లో సహనిందితుడు, మళ్ళీ వీళ్ళు కొత్త దొంగతనాల్లో సహనిందితులు వీళ్ళందరూ వీళ్ళు కదా. వీళ్ళు కూడా ఆడు బయట పెట్టేసి వీళ్ళు బయట పెట్టేస్తే మొత్తం బొమ్మ తేడా వచ్చేది కదా. నేను అంటున్నది ఇన్ కేస్ అలాంటి పరిస్థితి వస్తే విజయసాయి రెడ్డి మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూర్చుందో మాట్లాడదామంటే వీళ్ళు వెంటనే ప్లేట్ మార్చేస్తారండి అంతే. అంటే ఆ ప్రేమ అలాంటిది. కొద్ది రోజులు విరహం తర్వాత మళ్ళీ లవ్ ఎక్కువైపోద్ది, అంతగా ప్రేమించేసుకుంటారు మళ్ళీ. ఏంటంటే గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా తట్టుకోలేడు అవడం నా ప్రేమ. వాళ్ళు డైరెక్ట్గా మొగళ్ళ ముద్దులేసుకుంటారు అందరి ముందు. ఇదేమి లవ్ సార్? ఇదేమి లేవు అంటే మీరన్న విరహం స్త్రీ పురుషుల మధ్య విరహం అయితే అది స్నేహితుల మధ్య కూడా కొన్నాళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత చాలా, ఇప్పుడు అన్నదమ్ములైనా స్నేహితులైనా అక్క చెల్లెళ్ళైనా తండ్రి కొడుకులైనా తల్లి కొడుకులైనా తల్లి కూతుళ్ళైనా కొన్నాళ్ళు గ్యాప్ వచ్చి ఏదో విభేదాల వల్ల మాట్లాడుకుంటూ మానేత్తాలు గట్ట ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోయారు అనుకో, ఇక ప్రపంచం చూసిన వాళ్ళందరూ ఈర్ష్యపడిపోయేలాగా ప్రేమించేసుకుంటారు. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి విరహంలో ఉంది అంటే మా ఏమైనా నాకేసుకుంటారంటారు.
అంటే కుక్క వచ్చి నాకెత్త కదా ప్రేమగా అలాగనమాట. ఓహో, ప్రేమతోటి. కుక్క ఏం చేస్తే వచ్చి కుక్క ఇంకొని తోకట్టుకుని తిడితే దాని ప్రేమ ఇంకా ఆగలేక నాకెత్తది వచ్చి. నాకెత్త కదా, మళ్ళీ ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే మొహం నాకెత్త ఉంటుంది. అది దాన్ని నాకేసుకుంటూ ఉంటారు. ఏంటి వాళ్ళిద్దరు జగన్ అండ్ విజయసాయి ఏదో రోజు మీరు నాకేసుకుంటాం చూస్తారండి. ఏమన్నా నేను చెప్తున్నాను వాడు మార్క్ మై వర్డ్స్. మొన్నటిదాకా ఏమన్నా నేను గొడ్లు ఇప్పేస్తాను అన్నాడు. మరి గొడ్లు ఇప్పేస్తాను వాడు ఏం చేస్తాడు, మళ్ళీ కొత్త బట్టలు దొరికేస్తున్నాడు. ఇప్పుడు బట్టలు దొరికేసి బట్టలు పెట్టేస్తాను చూస్తున్నాడు. ఇప్పుడు అంటే నేను మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే చాలా పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు గెటర్ ఎలా మాట్లాడు చిల్లరగా అనుకుంటారు. చిల్లరగానే మాట్లాడు. చిల్లర బ్యాచ్ తోటి వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాలంటే చిల్లరగానే మాట్లాడాలి. లేదంటే చాలా గంభీరంగా నేను ఖండిస్తున్నాను, ఇటువంటి వాతావరణం సరికాదు, ఇలాంటివి మాట్లాడి పడికట్టి పదాలు మాట్లాడి తలపోడు వచ్చేస్తుంది. నటించడం మేము అలాగా మనసులో ఏముందో అది మాట్లాడేయటమే. అవుట్ స్పోకెన్ అంటారు దాన్ని. దాని ముసుగులు ఉండవు, దాని మేకప్ ఉండదు. ఎలా ఉండదు అలాగే వికృత స్వరూపం మీద వికృతం చూపించేస్తాం. అది వికృతంగా కనిపిస్తుంది కొంతమందికి. ఏట్రా బాబు మన మీద ఇలా పడిపోయానే. కానీ విజయసాయి రెడ్డి మీద కాస్త సాఫ్ట్ కార్నర్ వచ్చినట్టుంది కదా జనం. ఎవరికి రాలేదండి. ఒకవేళ వచ్చినా రానివ్వం కదా మేము. వచ్చినాక ఆడి గురించి మొత్తం ఓరు బాబు టక్ వెనకాల పోవడం తేడా ఉందరా బాబు, ఆ డాయర్ నిండా సిల్లు ఉన్నాయని చెప్పేస్తాం మేము.